పత్రికా విలేకరులకు, నాతోటి విద్యార్థి విభాగం నాయకులకు, రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ మీట్కి హాజరైనందుకు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే నిన్నటి రోజున విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీలో వైద్య విద్యార్థుల్ని మహిళా విద్యార్థులను అనకుండా ఈడ్చుకొని, అది మరీ జుట్టు పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిన పరిస్థితులు చూసాం. మామూలుగా పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, వైద్యో నారాయణ హరి అని. ఈవెన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆరోగ్యం బాగలేని పక్షాన అదే డాక్టర్లే మీకు వైద్యం చేస్తారన్న విషయాన్ని కూడా మర్చిపోయి మీరు ఈరోజు అంత నీచంగా, ఈవెన్ ఆ రోజు మీ భార్యని ఏదో అదన్నారు ఇదన్నారని నానా గగ్గోలు పెట్టి దొంగ ఏడుపులన్నీ ఏడ్చినారే ముఖ్యమంత్రి గారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఒకలాగా, బయట ఆడవాళ్ళు అయితే ఇంకోలాగా ఉంటారా? ఎవరైనా ఆడవాళ్ళైనా ఇంకిత జ్ఞానం మర్చిపోయి, ఈవెన్ ఒక చదువుకుంటున్న విద్యార్థులన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఓ నారా లోకేష్ ఇంత నీచాన్ని దిగజారి విద్యార్థుల్ని ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి ఇచ్చేస్తున్నారే. వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా? వాళ్ళ సంవత్సరం పాటు ఊడగం చేసి మీ ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేసి వాళ్ళకి రావాల్సిన సర్టిఫికెట్లు అడిగితే మీరు ఆ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా మీకు చేతగానే దుస్థితిలో ఉందా మీ ప్రభుత్వం? అంత చేతగాని స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు పరిపాలన చేస్తున్నారు? ఏ దాంట్లో మీరు కరెక్ట్గా ఉన్నారో? ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక ఇంటర్మీడియట్ పరీక్ష మూల్యాంకనంలో కరెక్ట్గా ఉన్నారా? అదే పరీక్ష నడపడంలో కరెక్ట్గా ఉన్నారా? పరీక్ష జరిపిన సందర్భంలో పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ చేస్తారు. మళ్ళా వాల్యుయేషన్ చేసిన దాంట్లో మొత్తం అన్ని తప్పులు తడకగా చేసి దాదాపు 14,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ పాస్ అయినారు. దాదాపు 16,000 మంది పైన రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే 14,000 మందికి పైగా పాస్ అయినారంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో, మీ విద్యాశాఖ మంత్రిగా మీరు ఏమాత్రం నడుపుతున్నారో విద్యాశాఖను ఒకసారి ఆలోచించుకోండి. ఒక షాడో సీఎంగా ఉన్నారు తప్పితే మీరు విద్యాశాఖకి ఏం న్యాయం చేసినారు? అదేవిధంగా మా జిల్లాకి సంబంధించిన, మా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సత్యకుమార్ గారు. మిమ్మల్ని మీ పైన మీరు ఏదో ఉద్ధరిస్తారని ప్రజలు కేవలం ఒక నెల కూడా కాలే, మీరు నెల వ్యవధిలోనే మిమ్మల్ని గెలిపించినారు ప్రజలు. అది గుర్తుపెట్టుకొని విద్యార్థికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని, లేని పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీ మెడలు వంచైనా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించేంత వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే పార్టీ ఆదేశాలతో ముఖ్యమంత్రి ఇండ్లైనా ముట్టడించి సర్టిఫికెట్లు ఇప్పించేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.